న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ పెట్టి అమరావతి అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ ను చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి. వరల్డ్ బెస్ట్ సిటీగా తయారైంది. ఈరోజు దేశంలో ఒక ఆస్పిరేషన్ ఉంది, కొత్త నగరాలు రావాలని. ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినటి. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ 2 నగరాలుంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పేరు నేనే పెట్టాను. బిల్ క్లింటన్ వచ్చాడు, ఆ రోజు ఇనాగ్రేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్ లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ. అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు, ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 41,170 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచాం. 4,315 కోట్లు పనులైనాయి. 1,265 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇది అయింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా. ఒకప్పుడు హైదరాబాద్ ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని, మీరు హైదరాబాద్కి రమ్మని. వాళ్ళు అడిగేవాళ్ళు, హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాద్ అని. నేను గర్వంగా చెప్పాను, హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని. ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది, ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది. 50,000 నుంచి 1,00,000 మంది అక్కడ నివాసం ఉన్నారు. ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఉండడం 7 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద 2 లక్షల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని ఈ సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష 5 సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మంది ఒకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1 గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం 16% ఇది చేశాం. అందులో కూడా అధ్యక్ష అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది 2వ రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%. అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్ లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్ లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు.
మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం. నెక్స్ట్ అక్కడి నుంచి దిశ అది గత చరిత్ర 19 ప్రారంభమైంది. మీరే చూస్తారు, దాచితే కూడా దాచలేము. అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితిలోకి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం 16% CAGR పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%, అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. నువ్వు కూర్చో. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దిశ 11.9 పెరిగితే మళ్లీ 19-24లో 9.9, 10.9, 11.9 నుంచి 11.9 నుంచి 9.9 అంటే 2% తగ్గిపోయింది. ఓవరాల్ గా దేశ గ్రోత్ రేట్ చూస్తే 13.5% ఆ రోజు పెరిగితే 10.5%కి వచ్చాం, అంటే 3% తగ్గాం. ఓవరాల్ గా మీరు చూసినప్పుడు 6,94,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా 52,197 కోట్లు వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష, ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు భద్రత పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్ లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్ లోనే 1,29,000 కోట్లు. అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ ప్రభావం చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం. దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం, ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు.